Hi friends, AUD CAD cell 0.91017, TP 300 points, TP 600 points, TP 1200 points, stop loss 550 points. సో మనము 20/11/2024 AUD CAD సిగ్నల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది కర్ణ ఎఫెక్స్ టెలిగ్రామ్ ఛానల్లో. సో ఇది గ్రాఫ్ అన్నమాట, కర్ణ ఎఫెక్స్ ప్రాఫిట్ సిగ్నల్స్ యొక్క గ్రాఫ్. సో ఇక్కడ మనం వచ్చేసి సెల్ సంబంధించినటువంటి సిగ్నల్ అనేది మనము 20/11/2024 తేదీ క్యాండిల్ టైం వచ్చేసి 8.00 టైంకి మనం ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. సో ఇది ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఒకసారి మనము ఎక్స్నెస్ లైవ్ అకౌంట్కి వెళ్ళి ప్రీవియస్ హిస్టరీ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనము సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ ప్లేస్లో మనం సిగ్నల్ అనేది సెల్ సంబంధించినటువంటిది AUD CAD సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకు TP1 హిట్ చేసి 362 పాయింట్స్ అనేది ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. సో మనం టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా యూజ్ చేశామో కర్ణ ఎఫెక్స్ యొక్క 10 రూల్స్ బేస్డ్ స్ట్రాటజీ పైన టెక్నికల్ అనాలిసిస్ సిగ్నల్ ఎలా తీసుకున్నామో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రూల్ నెంబర్ 10. రూల్ నెంబర్ 10 రూల్స్ బేస్డ్ స్ట్రాటజీ అని మనం చెప్తున్నాం కదా, దానిపైన మనం సిగ్నల్ ఏ విధంగా ఇచ్చాము, టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా అనాలిసిస్ చేశాము, 10 రూల్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత సిగ్నల్స్ ఎలా తీసుకున్నామో మీకు ఫ్రీగా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో AUD CAD సిగ్నల్, కర్ణ ఎఫెక్స్ ప్రాఫిట్ సిగ్నల్స్. రూల్ నెంబర్ 1 ఐడెంటిఫై లో హై, లోవర్ హై ఆర్ లోవర్ లో. సో ఇది మనం ట్రిగర్ చేసినట్టయితే ఇది ఒక హై, ఇది లో, ఇది లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో. సో హైలోస్ ఐడెంటిఫై చేయడం కంప్లీట్ అయిపోయింది. సో రూల్ నెంబర్ 2 లో హై, లోవర్ హై, లోవర్ లో, కంటిన్యూ ఆర్ బ్రేక్అవుట్. సో కంటిన్యూషన్ లో ఉందా బ్రేక్అవుట్ లో ఉందా మనం ఒకసారి చేద్దాము. పోస్ట్ ఇది హై, ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయిపోయి డౌన్కి వచ్చేసింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, డౌన్ సైడ్ వచ్చింది, అప్ సైడ్ వెళ్ళింది, డౌన్ సైడ్ వచ్చింది, అప్ సైడ్ వెళ్ళింది, డౌన్ సైడ్ వచ్చేసింది, అప్ సైడ్ వెళ్ళింది. సో మార్కెట్ ఇక్కడ వచ్చేసి ఈ క్యాండిల్ స్టిక్ దగ్గర లోవర్ లోని బ్రేక్అవుట్ చేయడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైనకు లోవర్ సంబంధించినటువంటి హై బ్రేక్ చేసేసి మార్కెట్ వెళ్ళలేదు. సో మార్కెట్ వెళ్ళలేదు కాబట్టి ట్రెండ్ సంబంధించినటువంటిది బ్రేక్అవుట్ కాలేదు, ట్రెండ్ అనేటువంటి కంటిన్యూషన్ లోనే మార్కెట్ అనేది ఉండడం జరిగింది. సో మనం ఏంది డైరెక్ట్ కంటిన్యూ ఆర్ బ్రేక్అవుట్. సో ట్రెండ్ సంబంధించినటువంటి కంటిన్యూ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. రూల్ నెంబర్ 3 మనకేం చెప్తుందంటే డ్రా ట్రెండ్ ఛానల్ విత్ 3 కంటిన్యూషన్స్. సో ఫస్ట్ డ్రా ట్రెండ్ లైన్ ఛానల్. ఫస్ట్ మేము ఇక్కడ స్టార్ట్ చేసేసి డ్రా అనేటువంటిది ట్రెండ్ లైన్ ఛానల్ని ఈ విధంగా మనం డ్రా చేయడం జరిగింది. సో ఈ డ్రా చేసినటువంటి ట్రెండ్ లైన్ ఛానల్స్ మినిమం కనెక్షన్స్ వచ్చేసి, సో ఇక్కడ ఫస్ట్ కనెక్షన్ ఈ ట్రెండ్ లైన్ ఛానల్ జరిగింది, సెకండ్ కనెక్షన్ సంబంధించినటువంటి ట్రెండ్ లైన్ కు జరిగింది, థర్డ్ కనెక్షన్ జరిగింది అండ్ ఫోర్త్ కనెక్షన్ జరిగింది. సో ఇది ట్రెండ్ లైన్ అన్నమాట, ఇది ట్రెండ్ లైన్. ఈ కనెక్షన్స్ 4 కనెక్షన్స్ మనకు జరగడం జరిగింది. సో రూల్ నెంబర్ 4 వచ్చేసి ట్రెండ్ లైన్ ఛానల్ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్
సో మనం ఇది ట్రెండ్ లైన్ ఛానల్ గా మనం పరిగణిస్తున్నాము. దీని యొక్క సపోర్ట్ దీని యొక్క రెసిస్టెన్స్ అనేటువంటిది ఇక్కడ ఉంది. ఇది సపోర్ట్ సంబంధించినటువంటి ఛానల్ గా మనం పరిగణిస్తాము. ఇది సపోర్ట్ రెసిస్టెన్స్. రూల్ నెంబర్ 5 ఏం చెప్తుంది? ట్రెండ్ లైన్ ఛానల్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇన్నర్ 5 కీస్ టచ్. సో రెసిస్టెన్స్ ఛానల్, ఇది సపోర్ట్ ఛానల్. ఇన్నర్ 5 కీస్ టచ్. ఫస్ట్ మార్కెట్ ఇలా వచ్చేసింది 1 కీ. సో ఇక్కడ సెకండ్ కీ, మళ్ళీ కింద అగైన్ థర్డ్ పడ్డది, థర్డ్ కీ పైన లేచింది మార్కెట్, మళ్ళీ కింద పడ్డది. ఫోర్త్ కి మళ్ళీ పైన లేచింది, మళ్ళీ డౌన్ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ ఛానల్ కి టచ్ అవ్వడం జరిగింది. ఫిఫ్త్ కి సో మార్కెట్ మళ్ళీ వచ్చేసింది, ఇక్కడ మళ్ళీ టచ్ కావడం జరిగింది 6 కీస్. సో మళ్ళీ రెసిస్టెన్స్ సంబంధించిన ఛానల్ కి మార్కెట్ టచ్ కావడం జరిగింది, మళ్ళీ డౌన్ ఫాల్ అయింది, డౌన్ వచ్చేసింది. సో మళ్ళీ 8 సంబంధించినటువంటి రెసిస్టెన్స్ ఛానల్ కి టచ్ కావడం జరిగింది. అంటే కరెక్షన్స్ మార్కెట్ అనేది ఇన్సైడ్ లోనే ఉంది. ఇన్సైడ్ లో 8 సంబంధించినటువంటి కనెక్షన్స్ రావడం జరిగింది. రూల్ నెంబర్ 6, ఐడెంటిఫై ట్రెండ్ ట్రేడింగ్ ఆర్ చార్ట్ ప్యాటర్న్స్. ట్రెండ్ ట్రేడింగ్, చార్ట్ ప్యాటర్న్స్. సో మార్కెట్ అనేది బ్రేక్అవుట్ కాకుండా, అంటే ఎప్పుడైతే రెసిస్టెన్స్ సంబంధించినటువంటి లైన్ బ్రేక్ చేసి పైనకు వెళ్ళలేదో ట్రెండ్ కంటిన్యూషన్ లోనే మార్కెట్ అనేది రన్ కావడం జరుగుతుందన్నమాట. చార్ట్ ప్యాటర్న్స్, ఐడెంటిఫై చార్ట్ ప్యాటర్న్స్. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి మార్కెట్ ని పైన డ్రా చేసినట్లయితే మళ్ళీ డౌన్ సైడ్ లో వచ్చేసింది, అప్ సైడ్ మార్కెట్ పెరిగింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసింది, అప్ సైడ్ పెరిగింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసింది. సో ఇక్కడ ఒక కరెక్షన్ వచ్చేసింది, ఇక్కడ ఒక కరెక్షన్ వచ్చింది, ఇక్కడ ఒక కరెక్షన్ వచ్చింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో మార్కెట్ ఏంటంటే మార్కెట్ యొక్క హైకి వెళ్ళింది, లోలో నెక్ లైన్ కి టచ్ చేసేసి మళ్ళీ ఈ ఏదైతే లోవర్ హై ఉందో లోవర్ హైని హైలో దాన్ని హై వేసేసి పైనకు వచ్చేసింది, మళ్ళీ మార్కెట్ డౌన్ లో పడ్డది. ఈ లోవర్ హై డౌన్ లో వచ్చేసి మళ్ళీ నెక్ లైన్ కు టచ్ కావడం జరిగింది. దీన్ని వచ్చేసి మనం హెడ్ అండ్ షోల్డర్ గా పరిగణిస్తాము. సో ఇది హెడ్ అండ్ షోల్డర్ చార్ట్ ప్యాటర్న్ అన్నమాట. హెడ్ అండ్ షోల్డర్ చార్ట్ ప్యాటర్న్ కంప్లీట్. రూల్ నెంబర్ 7, నెక్ లైన్ బ్రేక్అవుట్ క్యాండిల్ విత్ ట్రెండ్ ఫాలోయింగ్. సో ఇది మార్కెట్ మొత్తం ట్రెండ్ ఫాలోయింగ్ లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏదైతే ఈ నెక్ లైన్ సంబంధించి మనం డ్రా చేశామో ఇక్కడ 1 టైం కీ టచ్ అయిపోయింది, సెకండ్ టైం కీ టచ్ అయింది, థర్డ్ టైం కీ టచ్ అయిపోయింది. సో ఈ హెడ్ అండ్ షోల్డర్ సంబంధించినటువంటిది నెక్ లైన్ అనేది ఈ క్యాండిల్ స్టిక్ అనేటువంటిది బ్రేక్ అవ్వడం జరిగింది అనమాట. డిలీట్ కర్సర్. రూల్ నెంబర్ 8, ఎంట్రీ సిగ్నల్. సో ఇక్కడ వచ్చేసి సెల్ సంబంధించినటువంటి సిగ్నల్ మనం తీసుకోవడం జరిగింది. రూల్ నెంబర్ 9, స్టాప్ లాస్ విత్ రైట్ సైడ్ ప్రీవియస్ స్వింగ్. సో ఇక్కడ ఎంట్రీ సిగ్నల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ప్రీవియస్ స్వింగ్ ఉందో ఈ ప్రీవియస్ స్వింగ్ దగ్గర మనము స్టాప్ లాస్ అనేటువంటిది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ స్వింగ్ దగ్గర మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. స్టాప్ లాస్ అనేటువంటిది మనం ఫిక్స్ చేసాము 0.91293 దగ్గర స్టాప్ లాస్ అనేది మనం పెట్టడం జరిగింది. రూల్ నెంబర్ 10, టేక్ ప్రాఫిట్ TP1, TP2, TP3. సో ఫిబొనాచి లెవెల్స్ ప్రకారము మనం స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. స్టాప్ లాస్ ఇది
ఈ క్యాండిల్ స్టిక్ దగ్గర ఎంట్రీ ప్రైస్, ఇది ఎంట్రీ ప్రైస్. సో ఇది TP1, TP2, ఇది TP3. మనం ఇచ్చినటువంటి సిగ్నల్ స్టాప్ లాస్ వచ్చేసి 550 పాయింట్లు, టేక్ ప్రాఫిట్ 300 పాయింట్లు, టేక్ ప్రాఫిట్ 600 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ 1200 పాయింట్స్. సో మార్కెట్ అనేది స్టాప్ లాస్ సంబంధించిన హిట్ కాకుండా TP1 సంబంధించింది హిట్ అయిపోయింది. సో TP1 హిట్ అయిపోయి TP2కు రాకుండా మార్కెట్ అనేది స్టాప్ లాస్ ని బ్రేక్అవుట్ చేయడం జరిగింది. సో మన TP1 హిట్ సంబంధించినటువంటిది 347 సంబంధించినటువంటి పాయింట్స్ మనకు రావడం జరిగింది. స్టాప్ రికార్డింగ్.